హాయ్, గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. వెల్కమ్ టు సోషియాలజీ సురేష్ బాబు యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణలో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదేంటో కాదు, కొత్తగా మున్సిపాలిటీలో వార్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పేరు మీద 4,000 క్రియేటెడ్ పోస్టులు రాబోతున్నట్టుగా మనకు నిన్న కేటీఆర్ గారు చెప్పిన సంగతి తెలిసిందే. సార్ 4,000 ఎక్కడి సార్, 2,299 అని మనకు చెప్పారు కదా సార్. అంటే 2,299 అనేది శాఖాపరంగా ఉన్నటువంటి ఖాళీలు. దాంట్లో మనకు చాలా ఉంటాయి పోస్టులు. మున్సిపల్ కమిషనర్ పోస్ట్ ఉండొచ్చు, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఉండొచ్చు, టైపిస్ట్ పోస్ట్ ఉండొచ్చు. ఇవి శాఖాపరమైనటువంటి ఖాళీలు. వాటితో పాటు నిన్న కేటీఆర్ గారి స్టేట్మెంట్లో చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత మునుపు గ్రామ స్థాయిలో ఏ విధంగా ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి ఉండాలనే ఉద్దేశంతో 2018లో మనకు తెలంగాణలో ప్రత్యేకించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషనే జూనియర్ పంచాయతీ సెక్రటరీ 9,335 పోస్టులు వేసి ఫిలప్ చేయడం జరిగింది. నెలకు 15,000 జీతం, 3 సంవత్సరాల వరకు బాండ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు వార్డు సచివాలయంలో ఇదే స్థాయిలో నడుస్తున్నాయి ఉద్యోగాలు, చాలామందికి ఇవ్వడం జరిగింది. సో అదే తరహాలో ఇప్పుడు పల్లె ప్రగతి సక్సెస్ అయినంత ఈజీగా పట్టణ ప్రగతి కావట్లేదు అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఖాళీల నిమిత్తమై ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక వార్డుకు ఈ యొక్క ప్రభుత్వ పథకాల్ని నేరుగా ప్రజలకు చేరవేసే విధంగా ఒక ఆఫీసర్ ఉంచాలనే ఉద్దేశంతో వార్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే పేరు మీద 4,000 క్రియేటెడ్ పోస్టులు అనేవి చేయడం జరుగుతుంది. త్వరలో మనకు ఒక 1-2 నెలల్లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో దానికి సంబంధించినటువంటి కొంచెం డాటాను మనకున్నటువంటి, అంటే నాకున్నటువంటి పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. సో ఈ వార్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటున్నారు కాబట్టి ఆఫీసర్కు మినిమము డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పంచాయతీ కార్యదర్శి విషయంలో అలా తీసుకున్నారు కాబట్టి సో మినిమం డిగ్రీ క్వాలిఫై ఉండాలి. సో దీనికి ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడతారు. ఆఫ్లైన్ అయితే మనకు పేపర్ ఇచ్చి రాస్తారు. సార్ ఇప్పుడు కరోనా ఉంది కదా సార్ అంటే, ఇది అయిపోయినాకనే డిసెంబర్ లోపు ఎప్పుడైనా కావచ్చు. సో పేపర్ 1 జిఎస్, పేపర్ 2 అత్యంత కీలకమైంది. పేపర్ 2లో చాలా వరకు కాంటెంట్స్ యాడ్ చేస్తారు. 2 పేపర్లు 150, 150, 300 మార్క్స్ నెగిటివ్లో పెడతారు. ఎవరికి ఎక్కువ స్కోర్ ఇస్తే అది ఇస్తారు. ముందే చెప్తున్నా, ఇవన్నీ చాలా జిల్లా స్థాయిలో ఉండేటువంటి పోస్టులు. జిల్లా స్థాయిలో ఉండేటువంటి పోస్టులకు 95% ఆ జిల్లా స్థానికులే మాత్రమే అర్హులవుతారు. 5% స్థానికేతరులు, అంటే వేరే జిల్లా వారు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకొని రాసుకునే అవకాశం ఉంది. సో దాంతోపాటు ఎక్కువ మొత్తంలో ఈ పోస్టుల అన్నిటికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉండొచ్చు సార్ అంటే, 4,000 ప్లస్ అవి ఒక 2,000, సుమారు 6,300 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఏంటంటే 13 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. సో మున్సిపాలిటీలు ఏంటంటే 128 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఆ కార్పొరేషన్లు, ఆ మున్సిపాలిటీల పేర్లు కూడా మనం నేర్చుకోవాలి. ఎక్కడెక్కడ ఎన్ని వార్డులలో ఎన్ని పోస్టులు వస్తే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ క్లియర్గా నేర్చుకోబోతున్నాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, పేపర్ 2 చాలా అత్యంత కీలకమైంది. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ కామన్గా పెడతారు. సో దాంట్లో 12 కాంటెంట్స్ ఉంటాయి. సో అనేక రకాల చాప్టర్స్, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, ఇలాంటివి చాలా కాంటెంట్స్ ఉంటాయి. సో దాంట్లో స్కోర్ చేయడం అనేది అంత ఆషామాషి కాదు. ఇంకా స్కోరింగ్ టాపిక్ ఏదైనా ఉందా, స్కోరింగ్ సబ్జెక్టు, స్కోరింగ్ పేపర్ 2 ఇక్కడ మనకు చాలా స్కోరింగ్ పేపర్గా తీసుకోవచ్చు. ఈ స్కోరింగ్ పేపర్లో అత్యంత తప్పులు ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఉద్యోగం రాదు. అత్యంత తప్పులు ఏంటి సార్ అంటే, లాస్ట్ టైం జేపీఎస్ అన్నవారు చాలామంది విఆర్ఓ రాసినట్టు, గ్రూప్ 4 రాసినట్టు రాశారు. సో అలా రాయడం వల్లే నెగిటివ్ మార్కింగ్లో మంచి స్కోరింగ్ చేసినా కానీ నెగిటివ్ మార్కింగ్లో కట్ ఆఫ్ లోబడిపోయి కొంతమందికి ఉద్యోగాలు రాలేదు. కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు 2nd, 3rd, 4th, 5th లిస్టులు కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. సేమ్ ఇప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో తెలంగాణలో నిరుద్యోగం వస్తుంది కాబట్టి సో ఆ నిరుద్యోగాన్ని ఎంతలో కొంత తగ్గించాలనే ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పోస్టులు అనేది రిలీజ్ చేయబోతున్న వార్త మనందరికీ తెలిసిందే. సో దీంట్లో మినిమం 2 పేపర్లు ఉంటాయని మనం చదువుకుందాం. సరే, సిలబస్లో మార్పులు, పోస్టుల్లో మార్పులు ప్రభుత్వం ఇచ్చే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు వీ కెన్ చేంజ్. కాకపోతే ఏంటంటే, మనం ఏ దశలో ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళాలి, మనం పోస్ట్ కొట్టేటువంటి స్థాయిలో మనం ఉండాలి అంటే, ఆల్రెడీ ఇప్పటికీ 6 నెలలు వేస్ట్ చేసాం. ఎందుకు వేస్ట్ చేసాం మీకు తెలుసు, నాకు తెలుసు. దాన్ని కొత్తగా అడగాల్సిన అవసరం లేదు. ఆ వేస్టేజ్ని తగ్గించుకుంటూ ఈ రోజు నుంచి మీరు కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో పోతారు. సో పేపర్ 2లో అత్యంత కీలకంగా రాబోతున్నటువంటి విషయం ఏంటి అంటే,
తెలంగాణ పురపాలికల చట్టము 2019 అంటే తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019లో వచ్చినటువంటి యాక్టు. ఇంత మునుపు జేపీఎస్లో కూడా ఇటువంటి యాక్టే చదువుకున్నాం. తెలంగాణ నూతన పంచాయతీ చట్టం 2018 అని చదువుకున్నాం. దాంట్లోంచి ఎక్కువ స్కోర్ ఎక్కువ ప్రశ్నలు వచ్చినటువంటి సంగతి తెలిసిందే. సేమ్ అదే కాన్ఫ్రంటేషన్లో ఇప్పుడు మనము ఈ యొక్క మున్సిపాలిటీ యాక్ట్ రీడ్ చేయాలి, ఎందుకంటే ఇందులో స్కోర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 9 అనుసరించి ఏ ప్రకారం దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇంత మునుపు ఉన్న 1955 జిహెచ్ఎంసి నిబంధనలకు అనుగుణంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. సో ఆ నిబంధనలకు ఆంధ్ర రాష్ట్రం నిబంధనలకు అనుగుణంగా మళ్ళీ 2019లో కొత్త అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో అలా అమెండ్మెంట్ చేసిన దాని తర్వాత కొత్త రూల్స్ అనేవి రావడం జరిగింది. ఆ కొత్త రూల్స్ అనేవి చాలా 160 పేజీలు ఉన్నటువంటి డ్రాఫ్ట్ మనందరి దగ్గర ఉంది. కాకపోతే నాకు కామెంట్ చేయండి, మీకు పర్సనల్గా మెయిల్ చేస్తాను. సో అలా వాటిలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయని మనం ఒకసారి జనరల్గా చూస్తే ద ఓవర్ వ్యూ ఆఫ్ ది తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 ప్రకారము దాంట్లో ఉన్నటువంటి చాప్టర్స్ మొత్తం టోటల్ చాప్టర్స్ 7. సో ఇవి మినిమం మనం కనుక చదవగా అర్థం చేసుకున్నట్లయితే మినిమం 20 to 30 మార్క్స్ ఉంటాయి. ఎందుకంటే మొత్తం పురపాలక సంఘం అంటే ఏంటి, మున్సిపాలిటీ అంటే ఏమిటి, మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏమిటి, గ్రేటర్ అంటే ఏమిటి, కార్పొరేషన్లో ఎంతమంది ఉండాలి, మున్సిపాలిటీలో ఎంత జనాభా ఉండాలి, గ్రేటర్లో ఎంత జనాభా ఉండాలి, కౌన్సిలర్ ఎక్కడ ఉంటాడు, కార్పొరేటర్ ఎక్కడ ఉంటారు, ప్రధానంగా మేయర్ ఏం పని చేయాలి, ఇలాంటివన్నీ బేసికల్గా ఈ యొక్క మున్సిపాలిటీలలో చాలా కీలకంగా రాబోయేటువంటి ప్రశ్నలు. సో వీటికి సంబంధించినటువంటి మ్యాటర్ ఈ 7 చాప్టర్లో ఉంటుంది. సో ఒక్కొక్కటి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో చాప్టర్ 1లో ఏమి ఇచ్చారు అంటే చాప్టర్ 1 కంప్లీట్లీ రిఫర్స్ టు ది ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్స్. సో ఇంట్రడక్షన్ మీన్స్ మున్సిపాలిటీ అంటే ఏమిటి, సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద మున్సిపాలిటీ అంటే ఇంత మునుపు ఈ మున్సిపాలిటీస్ రావడానికి గల కారణం ఏమిటి, స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరిని అంటారు అంటే చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఎవరు? లార్డ్ రిప్పన్ అనేటోళ్ళు స్థానిక సంస్థలను ఎప్పుడు ఏర్పాటు చేసిండు. సో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది? సో మద్రాస్, చెన్నైలో ఉంది, చెన్నై అని పిలుస్తారు. సో ఆ మద్రాస్ అక్కడి నుంచి మనకు ఈ యొక్క మున్సిపల్ వ్యవస్థ అనేది ఎలా స్టెప్ బై స్టెప్ వచ్చింది అనేది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనకు అందులోంచి 4 to 5 మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో స్కోర్ రావడానికి ఉంది. డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. సో ఒక 129 అబోవ్ డెఫినేషన్స్ ఉన్నాయి. దాంట్లో నగరం అంటే ఏంది, మహానగరం అంటే ఏంది, సిటీ అంటే స్మార్ట్ సిటీ అంటే ఏమిటి, చెత్త అంటే ఏంటి, డంపింగ్ యార్డ్ అంటే ఏమిటి, అంటే మనం మున్సిపాలిటీలో జనరల్గా వాడబడే పదాలు. ఇప్పుడు మనం ఒక సంస్థను తీసుకొని ఏర్పాటు చేసుకున్నాం. సో అది కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు మనకు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. సో దాన్ని ఏమంటారు, సో ట్రాన్సాక్షన్స్ ఏమిటి, లావాదేవీలు ఏమిటి, ఇలాంటివి పదజాలం అనేది ఈ యొక్క డెఫినేషన్స్లో విధంగా మనకు చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. సో అదంతా మనం ఫస్ట్ చాప్టర్లో చాలా క్లియర్గా చదువుకోవాలి, మంచి మార్క్స్ వస్తాయి. అదేవిధంగా చాప్టర్ 2లో పురపాలికల ఏర్పాటు సంరచన సేమ్ యాజ్ ఇస్ ఏముంది కాబట్టి ఇదే వాడుతున్నాం. ఎందుకంటే చట్టంలో ఏదైతే ఇచ్చారో అదే చదవాలి, మనం కొత్తగా అందులో క్రియేట్ చేయడానికి ఏముండదు, ఇచ్చింది చదువుకోవాలి, ప్రశ్న వస్తే ఆన్సర్ చేయాలి. సో పురపాలికల ఏర్పాటు, అసలు ఈ ఒక మున్సిపాలిటీస్ ఎలా ఏర్పాటు చేస్తారు, సో ఈ తెలంగాణలో ఇప్పటివరకు ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి, సో వాటిలలో విధి విధానాలు అనేవి ఏ విధంగా ఫ్రేమ్ అయ్యాయి, సంరచన, ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. సో వాటికి ఉన్నటువంటి ఏంటి, కౌన్సిలర్ అంటే ఎంతమంది దగ్గర కౌన్సిలర్ ఉంటాడు, ఎక్కడ మనం కౌన్సిలర్ని చేయాలి, కార్పొరేట్ అంటే ఎక్కడ కార్పొరేట్ ఉంటారు, సో వార్డ్ మెంబర్కి ఉండేటువంటి కనీస బాధ్యతలు ఏమిటి అనేవి ఇందులో మనం చాప్టర్ 2లో చాలా క్లియర్గా చదువుతాం. అదేవిధంగా చాప్టర్ 3లో పురపాలికల రెవెన్యూ అంటే రెవెన్యూ ఏ విధంగా వస్తుంది మున్సిపాలిటీకి. సార్ ట్యాక్సులు కలెక్ట్ చేస్తారు కదా అంటే నాట్ ఓన్లీ ట్యాక్సెస్, సో చాలా ఇష్యూస్ ఉంటాయి అందులో. అంటే బేసికల్గా మనకు ఎవరైనా స్థానికులు డొనేషన్స్ ఇవ్వడం వల్ల కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం పంపించే గ్రాంట్స్ వల్ల కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పంపించే గ్రాంట్స్ వల్ల కావచ్చు, స్థానికులు ఇచ్చేటువంటి గ్రాంట్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతంలో దొరికేటువంటి న్యాచురల్ రీసోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనకి ఇచ్చినటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఒక మంచి రివర్ ఉంది, ఆ రివర్లో శాండ్ ఉంది, సో అది అంతా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. అక్కడ కూడా ఒక బొగ్గు ఉంది, ఆ బొగ్గు అంతా మున్సిపల్, ఫర్ ఎగ్జాంపుల్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, అక్కడ అంతా న్యాచురల్ రిసోర్స్ కోలే, సో అందులో జనరేట్ అయ్యే రెవెన్యూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కిందకి వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా బేసికల్గా ఒక్కొక్క దాన్ని డీటెయిల్గా నేర్చుకోవాలి. సో అందుకే రెవెన్యూ అంటే ఏంది, రెవెన్యూలో ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనం ఇందులో చూస్తాం. చాప్టర్ 4లో
పురపాలక చట్టబద్ధమైన విధులు మరియు బాధ్యతలు నీటి సరఫరా చాలా ఇంపార్టెంట్. సో నీటి సరఫరా అంటే మనకి ఇక్కడ తెలుసు, మున్సిపాలిటీలలో ఈ యొక్క వాటర్ సప్లై అనేది చాలా ఎసెన్షియల్. వాటర్ సప్లై అంటే నాట్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్, నాలాస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మొన్న తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్లోనే నాలా కన్స్ట్రక్షన్ సరిగ్గా లేకపోవడం, అక్రమ కట్టడాలను ఎక్కువగా ఆక్రమించుకోవడం ద్వారా ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఏం జరిగింది అంటే వాటర్ ఎక్కడికి పోవాలో తెలియక ఇళ్లలోకి వచ్చేసి ప్రధానంగా మనకు ఇబ్బంది పడడం జరిగింది. సో ఈ నాలా కన్వర్షన్స్ అనేవి నీటి సరఫరాను, డ్రైనేజ్ వాటర్ను బయటికి పంపించడం, డ్రింకింగ్ వాటర్ను మనం కరెక్ట్గా నల్లా మీటర్ ద్వారా చేయడం అనేది, అదేవిధంగా మున్సిపాలిటీకి ఉండేటువంటి రూల్స్ ఏమిటి, సో ఎవరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలనేది ఈ యొక్క చాప్టర్ 4లో చాలా క్లియర్గా చదువుకుంటాం. అదేవిధంగా చాప్టర్ 5లో పట్టణ ప్రణాళిక, అర్బన్ ప్లానింగ్ అంటే టౌన్ ప్లానింగ్ అనమాట. అంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ వేసిస్తారు. సో జనరల్గా ఇక్కడ అపార్ట్మెంట్ పడే అవకాశం ఉందా, అదేవిధంగా అపార్ట్మెంట్కు ఎటువైపు ఏముండాలి, సో దీనికి ఉండాల్సినటువంటి స్థితిగతులు ఏమిటి అనేది టౌన్ ప్లానింగ్లో చదువుతాం. సో దాన్ని అర్బన్ ప్లానింగ్ అంటారు. దాంట్లో కూడా చాలా విషయాలు మనకు ఉండడం జరిగింది. చాప్టర్ 6లో రాష్ట్ర ఎన్నికల కమిషను ఎన్నికల్ని నిర్వహించుట అనే అంశం ఉంది. సో మనకు తెలుసు ఈ యొక్క 74 దాంట్లో ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారము, లేకపోతే రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారము 243K నుంచి 243ZA వరకు ఈ యొక్క నిబంధనలు ఉన్నవి. ఏది రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటివి. సో కమిషనర్ ఏ పని చేయాలి, ఎందుకంటే ఇందులో ఉండేటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు GHMC ఎలక్షన్స్ రాబోతున్నాయి తెలంగాణలో. సో దానికి ఎలా మనం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలా ఫ్రేమ్ వర్క్ చేస్తుంది, సో కమిషనర్ ఎవరు నియమిస్తారు, దాంట్లో ఉండే సభ్యులు ఏం పని చేయాలి, సో ఎలక్షన్స్ ఎలా నిర్వర్తిస్తారు అనే వాటికి ఈ చట్టం కింద ఈ యొక్క చాప్టర్ 6లో చాలా క్లియర్గా ఉంటుంది. బూత్ ట్రాపింగ్ జరిగినప్పుడు ఏం చేయాలి, దానికి సెక్యూరిటీ ఎవరు ఉంటారు, సో వాటికి కౌంటింగ్ విధానం ఎన్ని రోజుల్లో ఉంటుంది, మనం ఇక్కడ నోటిఫై చేసిన తర్వాత ఎన్ని రోజులు అప్లై చేసుకోవాలి, మళ్ళీ అప్పీల్ ఎప్పుడు చేసుకోవాలి, ఇలాంటివి అనేక రకాల విషయాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కింద చాప్టర్ 6లో చదువుతాం. అదేవిధంగా లాస్ట్ చాప్టర్ 7లో అనుబంధ శాసనాలు, నియమాలు, ఉపవిధులు మరియు వాటి వినిమయం అని చెప్పేసి చాలా వరకు అఫిలియేటెడ్ ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల ఇన్స్క్రిప్షన్స్, ఎక్కువ మొత్తంలో అటాచ్మెంట్స్ అనేవి ఉండడం జరిగింది. పరిచ్ఛేదం అని ప్రతి దానికి వాడాడు. సో నేను ఆల్రెడీ క్లియర్గా యాక్ట్ చదివాను. సో ఒక్కొక్క దానికి మినిమము 2 hours నుంచి 3 hours లెంతీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాంట్లో ఉన్న పదాన్ని మనం చేయాలి. సో అందుకే మీరు స్టేట్ యూను. సో దీంట్లో ప్రతి ఒక్క చాప్టర్ నేను చాలా ఎలాబరేటెడ్గా 1 or 2 hours మీకు నేను అందిస్తాను. కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పోస్టులకు సంబంధించి మీరు ప్రత్యేకంగా ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నాకున్నంత టైంలోనే నేను మ్యాక్సిమము మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అలా.